అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా రహ్మతుల్లిల్ ఆలమీన్ సయ్యిదినా వ నబియ్యినా వ ఖాయిదినా ముహమ్మదిన్ వ అలా ఆలిహి వ సహ్బిహి వ మన్ వాలాహు ఇలా యౌమిద్దీన్. నేటి మన మూడో పాఠం ఏంటి? మొదటి పాఠం దేని గురించి చెప్పుకున్నాం? మౌలిక ధర్మ సూత్రాలు. రెండవ పాఠం ప్రభు పరిచయం. ఈరోజు మూడవ పాఠం ఏది? అల్లాహ్ అర్ష్పై ఉన్నాడు. అంటే మౌలిక సూత్రాల్లోని మొదటి మౌలిక సూత్రానికి సంబంధించిన సమాచారమే ఇన్షా అల్లాహ్ ఈరోజు కూడా మనం తెలుసుకోబోతున్నాం. ఇందులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఉనికి గురించి చెప్పడం జరిగింది. అల్లాహ్ ఎక్కడున్నాడు అంటే సూటి సమాధానం ఏంటి? అల్లాహ్ పైన ఉన్నాడు. సరేనా? వివరణతో కూడిన సమాధానం ఏంటి? అల్లాహ్ 7 ఆకాశాల పైన అర్ష్ మీద ఆసీనుడై ఉన్నాడు. ఇది వివరణతో కూడిన సమాధానం. సూటి సమాధానం ఏంటి? అల్లాహ్ ఎక్కడున్నాడు? అల్లాహ్ పైన ఉన్నాడు. వివరణతో కూడిన సమాధానం ఏమిటి? అల్లాహ్ 7 ఆకాశాల పైన అర్ష్ మీద ఆసీనుడై ఉన్నాడు. ఈ మాట ఖురాన్లో ఎందుకు పేర్కొనబడింది అంటే అప్పటి వరకు సమాజంలో ఉన్న అల్లాహ్కు సంబంధించిన తప్పుడు భావాలు ఏవైతే ఉన్నాయో ఆ భావాలన్నింటినీ నిర్మూలించే నిమిత్తమే ఈ వచనాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అవతరింపజేశాడు. సరేనా? ఇక అల్లాహ్ పట్ల ప్రపంచంలో ఉన్న తప్పుడు భావాలు ఏమిటి అంటే అల్లాహ్ మనసులో ఉన్నాడని కొందరంటాడు, అల్లాహ్ మనిషిలో ఉన్నాడని కొందరంటారు, అల్లాహ్ ప్రతి వస్తువులో ఉన్నాడని కొందరంటారు, అల్లాహ్ ప్రతి చోట ఉన్నాడని కొందరంటారు. ఇవన్నీ ఏమిటంటే తప్పుడు అభిప్రాయాలు, తప్పుడు సిద్ధాంతాలు అల్లాహ్కు సంబంధించిన వరకు. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎక్కడున్నాడు? హృదయంలో లేడు. సరేనా? ప్రతి వస్తువులో లేడు, మనిషిలో లేడు, ప్రతి చోట లేడు. అయితే ఎక్కడ ఉన్నాడు? పైన ఉన్నాడు. 7 ఆకాశాల పైన అర్ష్ మీద ఆసీనుడై ఉన్నాడు. సరేనా? దీనికి ఆధారం ఏంటి? నేను నా వంతకు నేను చెప్పేస్తున్నానా? లేదు. అల్హమ్దులిల్లాహ్ ఖురాన్లో ఉన్న తాహా అధ్యాయంలోని 5వ వచనాన్ని మనం ఆధారంగా అక్కడ చూపిస్తున్నాం. అర్ రహ్మాను అలల్ అర్షిస్తవా. అందరు చెప్పండి అంటే సంజయ్. అర్ రహ్మాను అలల్ అర్షిస్తవా. అర్ రహ్మాను అలల్ అర్షిస్తవా. అర్ రహ్మాను అలల్ అర్షిస్తవా. రహ్మాన్ అంటే కరుణామయుడు అర్ష్ మీద ఆసీనుడై ఉన్నాడు. అర్ష్ మీద ఆసీనుడై ఉన్నాడు. స్పష్టంగా అర్థమైందా? సరే. తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన జ్ఞానం మరియు శక్తితో సమస్త లోకాలను పర్యవేష్టించి ఉన్నాడు. ప్రతి వస్తువును ఆయన చూస్తున్నాడు. ప్రతి ప్రాణి మొరను ఆయన ఆలకిస్తున్నాడు. ప్రతి వస్తువును చూస్తున్నాడన్న విషయాన్ని మనం తీసుకున్నట్లయితే మన కటిక చీకటిలో నల్లటి కొండ మీద ఉన్న నల్లటి రాయి మీద నడిచే నల్లటి చీమను సైతం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చూస్తున్నాడు. దాని శబ్దాన్ని కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వింటున్నాడు. అంతటి సూక్ష్మ దృష్టి ఎవరు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. కనుక చూస్తున్నాడంటే మనలా చూస్తున్నాడా? లేదు. మనం చూడ్డానికి అల్లాహ్ చూడ్డానికి అసలు పోలిక లేదు. అల్లాహ్ ఏ గుణం అనేది పోలిక గలది కాదు. దాంతో అల్లాహ్ ఏ గుణాన్ని మనం పోల్చి చూడడానికి సాధ్యం కాదు. సరేని? ఇక తర్వాత అల్లాహ్ ఏమంటున్నాడు? ప్రతి ప్రాణి మొరను ఆలకిస్తాను. ప్రతి ప్రాణి అంటే కేవలం మనుషులు మాత్రమే కాదు, పశుపక్షాదులు కానీ, చెట్లు కానీ, ఇతరత్ర ప్రాణులు అన్నిటి మొరను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆలకిస్తున్నాడు. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక ప్రవచనంలో తెలియజేశారు. సరేనా? ప్రపంచంలో ఇంతకుముందు గతించిన వారు, సరేనా, ఆది నుండి మొదలు గతించిన వారందరూ, మరణించిన వారందరూ, ప్రస్తుతం ఉన్న వారందరూ, ప్రళయం వరకు వచ్చే వారందరూ అందరూ కలిసి ఒక మైదానంలో చేరి అల్లాహ్ను మొరపెట్టుకుంటే అందరి మొరల్ని అల్లాహ్ ఆలకిస్తాడు. భాషల వ్యత్యాసము, భాషే రాని వ్యక్తులేక మొరని సైతం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా
ఆలకిస్తాడు. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అలా ఆలకించి అందరికీ ఏవేవి కావాలో అన్నీ వాళ్ళకి ఇచ్చేసిన అల్లాహ్ నిధి నిక్షేపంలో సూది సరేనా సముద్రంలో ముంచి తీస్తే ఎంత కొరత ఏర్పడుతుందో అంత కొరత కూడా అల్లాహ్ నిధి నిక్షేపాల్లో ఏర్పడదు. అంతటి యొక్క గొప్ప అనుగ్రహశీలి ఎవరు? అల్లాహ్ సుబ్హానహు తఆలా. విషయం అర్థమైందండి. కనుక అల్లాహ్ మనం చేస్తున్న ప్రతీది చూస్తున్నాడు. అలాగే మనం కోరుకునే ప్రతీది అల్లాహ్ సుబ్హానహు తఆలా వింటున్నాడు. కనుక అనుక్షణం మనల్ని కనిపెట్టుకున్న ప్రభు ఎవడు అంటే కేవలం అల్లాహ్ మాత్రమే, ఇంకెవ్వరూ లేరు. తర్వాత అల్లాహ్ సుబ్హానహు తఆలా సెలవిస్తున్నాడు. చూడండి, బాగా గమనించండి. హువ మఅకుం ఐనమా కుంతుం. హువ మఅకుం, చెప్పాలి. హువ మఅకుం ఐనమా కుంతుం. హువ మఅకుం ఐనమా కుంతుం. సరేనా? ఇక్కడ అల్లాహ్ ఏమంటున్నాడు? మీరెక్కడ ఉన్నా ఆయన మీతోనే ఉంటాడు. ఇక్కడ కొందరు ఏం చెప్తారు? అల్లాహ్ మీతోనే ఉంటారని చెప్పాడు కదా అంట. అల్లాహ్ నాతో ఉన్నాడు, అల్లాహ్ నాలో ఉన్నాడు, సరేనా, నేనే అల్లాహ్ని నౌజుబిల్లా, ఇలాంటి యొక్క వాదనలకి దిగే అవకాశం ఉంది. అయితే అల్లాహ్ ఇక్కడ ప్రతి ఒక్క వస్తువుతో ఎలా ఉన్నాడు? తన జ్ఞానంతో ఉన్నాడు, కానీ అస్తిత్వంతో లేడు. అస్తిత్వంతో అల్లాహ్ ఎక్కడ ఉన్నాడు? పైన 7 ఆకాశాల పైన అర్ష్ మీద ఆసీనుడైన అస్తిత్వపరంగా జ్ఞానపరంగా అల్లాహ్ సుబ్హానహు తఆలా అన్ని చోట్ల అల్లాహ్ సుబ్హానహు తఆలా తన జ్ఞానపరంగా, అస్తిత్వపరంగా కాదు, రూపపరంగా కాదు, జ్ఞానపరంగా అన్ని అందరితోనూ అల్లాహ్ సుబ్హానహు తఆలా ఉన్నాడు. కనుక మనం ఇద్దరుగా ఉన్నామంటే మూడో వాడిగా అల్లాహ్ సుబ్హానహు తఆలా ఉంటాడు. మనం నలుగురిగా ఉన్నామంటే 5వ వాడిగా అల్లాహ్ సుబ్హానహు తఆలా ఉంటాడు. ఈ సంఖ్య తగ్గినా పెరిగిన అల్లాహ్ సుబ్హానహు తఆలా మనతో ఉంటాడు. మనం చేస్తున్న ప్రతీదీ చూస్తూ ఉంటాడు. మనం చెప్పిన ప్రతీదీ అల్లాహ్ సుబ్హానహు తఆలా వింటూ ఉంటాడు. సరేని? కనుక ఇక్కడ ఈ ఆయత్ యొక్క ముక్క ఏదైతే ఇక్కడ ఇవ్వబడిందో హువ మఅకుం ఐనమా కుంతుం. సరేని? ఇక చివరిగా మనం వచ్చేసామంటే సృష్టి మొత్తం అనేది ఒకవైపు, సరేనా? సృష్టిలో గొప్ప గొప్ప యొక్క ప్రాణులు మీకు కనబడచ్చు, సరేనా? మామూలుగా చేప చిన్న స్థాయి నుండి ముందు చాలా పెద్ద స్థాయి వరకు, సరేనా, వేల్ ఫిష్ చాలా పెద్ద స్థాయి వరకు మీరు దాన్ని చూస్తారు. అలా చాలా పెద్ద పెద్ద ప్రాణులు ఉండదు. అయితే సృష్టితాలలో బాగా గుర్తుపెట్టుకోండి, సృష్టితాలలో చాలా మహా గొప్ప సృష్టి ఏది అంటే కుర్సీ. మహా గొప్ప సృష్టి ఏది? కుర్సీ. సరేనా? కుర్సీ తర్వాత అంటే కుర్సీ కన్నా మించిన సృష్టి ఏది అంటే అర్ష్. అంటే అర్ష్కు మించిన యొక్క సృష్టితాలలో లేదు. ఎందుకు? ఆ అర్ష్ మీదే అల్లాహ్ అసీనుడై ఉన్నాడు కనుక. అంతటి మహోన్నతుడు అసీనుడై ఉన్నాక అర్ష్ సృష్టిలోనే అన్నిటికన్నా గొప్పదై ఉంటుంది. సృష్టిలోనే అన్నిటికన్నా గొప్పదై ఉంది. కనుక ఒక హదీసులో అర్ష్ మరియు కుర్సీ ప్రస్తావన తీసుకువస్తూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కుర్సీ ముందు 7 భూములు 7 ఆకాశాలు వాటి మధ్య ఉన్నదంతా, సరేనా? 7 భూములు 7 ఆకాశాలు వాటి మధ్య ఉన్నదంతా కుర్సీ ముందు ఏ పాటిదంటే ఓ మహా యొక్క మైదానంలో మామూలు రింగు పడేసినంత. మహా మైదానం, మామూలు మైదానం కాదు, మనం ఊహించని యొక్క పెద్ద మైదానంలో ఓ మామూలు రింగు పడేస్తే ఎలా ఉంటుందో కుర్సీ ముందు 7 భూములు 7 ఆకాశాలు ఆ పాటివి. ఇక కుర్సీ అర్ష్ ముందు ఏ పాటివి అంటే ఆ మహామైదానములు రింగు ఎలాంటిదో అర్ష్ ముందు కుర్సీ అలాంటిది. అర్ష్ ముందు కుర్సీ అలాంటిది. ఊహించగలమండి. కనుక అల్లాహు అక్బర్ అన్నాక ఈ మాట ఏదైతే ఉందో కరెక్ట్గా అల్లాహ్కు సూట్ అయ్యే మాట. అల్లాహ్ మహోన్నతుడు. ఎంతటి మహోన్నతుడు అంటే మీరు నేను ఎవ్వరూ ఊహించనంతటి యొక్క మహోన్నతుడు అల్లాహ్ సుబ్హానహు తఆలా. సరేని? ఇది ఈరోజు మన యొక్క దీనికి సంబంధించిన పాఠం. ఇందులో ప్రశ్నలు మీకు ఇవ్వబడ్డాయి, ఖాళీలను పూరించండి. అందులో అల్లాహ్ నామంలోని ఓ నామం. ఇప్పటి వరకు మనం తెలుసుకున్న నామాలు ఏమిటి? ఇప్పటి వరకు మనం తెలుసుకున్న నామాలు ఖాలిక్. ఇప్పటి వరకు మనం తెలుసుకున్న నామాలు ఏంటి? ఖాలిక్, మాలిక్, ముదబ్బిర్. సరేనా? ఇక్కడ మనం తెలుసుకున్నట్టే రహమాన్,
ఇక్కడ ఇంకొక పేరేముంది తెలుసుకున్నాం, రహమాన్. కనుక డాష్. అల్లాహ్ నామంలో నువ్వు అనామం డాష్ కూడా అంటే రహమాన్ కూడా. అల్లాహ్ డాష్ 7 ఆకాశాలపై ఉంది. అల్లాహ్ ఏమిటి? అర్ష్. అసీనుడై ఉన్నాడు అంటే ఇక్కడ వివరణ. అంటే అల్లాహ్ అసీనుడై ఉన్నాడంటే ఇప్పుడు మనం కూర్చున్నట్టు కానీ ఇంకొకటి ఎవడో కూర్చున్నట్టు కానీ అల్లాహ్ అసీనుడై ఉన్నాడనా? కాదు. కనుక ఇక్కడ పండితులు దీనికి వివరణ ఇచ్చారు. ఏమని? అల్ ఇస్తివా మఅలూమ్. అసీనుడై ఉన్నాడు అన్న యొక్క మాట అర్థమవుతూనే ఉంది, అది మాత్రం అర్థమవుతుంది. అసీనుడై ఉన్నాడన్న మాట అది భావం అనేది అర్థమవుతుంది. వల్ కైఫియతు మజ్హూల్. స్థితి తెలియదు, స్థితి తెలియదు. ఎలా అసీనుడై ఉన్నాడు తెలియదు. వస్సువాలు అన్హు బిద్ఆ. దాని గురించి అడగడం బిద్అత్. దాని గురించి ప్రశ్నించడం అనేది బిద్అత్. సరేని విషయం అర్థం. కనుక అల్లాహ్ అర్ష్ మీద అసీనుడైనాడంటే ఊహా చిత్రాన్ని గీసుకొని మనంగా ఊహించుకొని, సరేనా, నా కళ్ళలో కూడా అల్లాహ్ వచ్చాడు, అర్ష్ మీద అల్లాహ్ను చూశాను, ఇలాంటి యొక్క పిచ్చి మాటలు అనేది మాట్లాడకూడదు. ఎందుకు? మనిషి ఊహ ఏదైతే ఉంటుందో ఆ ఊహ మనిషి వల్ల ఎన్నో యొక్క తప్పుడు పనులు చేపిస్తుంది. అటువంటి వాటిలో అల్లాహ్ పట్ల తప్పుడు భావన కూడా ఒకటి. కనుక ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, అర్ష్ మీద అసీనుడై ఉన్నాడు అంటే అసీనుడై ఉన్నాడు అనేది అర్థమైపోతుంది. అయితే ఎలా, ఎవరికి తెలియదు. ఎలా అసీనుడై ఉన్నాడు ఎవరికి తెలియదు. దాని గురించి ప్రశ్నించడం బిద్అత్ అని ఇమాం మాలిక్ రహమతుల్లాహి అలైహి తెలియజేశారు. కనుక ఇది ఈ పాఠానికి సంబంధించిన వివరణ. కింద మనం తీసుకున్నట్లయితే అల్లాహ్ తన డాష్ మరియు తన డాష్తో ప్రతి వస్తువును పర్యవేష్టించి ఉన్నాడు. అలాగే కింద మీరు ఆధారాన్ని పేర్కొనండి. అల్లాహ్ అర్ష్ మీద ఉన్నాడు. ఆధారం ఇవ్వండి, ఆధారం కావాలి. సరేనా? ఎందుకు? ఇస్లాం ఏకైక ధర్మం. ఏది మీరు చెప్పినా కుల్ హాతు బుర్హానకుం. ఖురాన్ ఏమంటుంది? ఆధారం తీసుకురండి. ఊరికే నోటి మాటగా చెల్లదు ధర్మం అంటే. ప్రతి దానికి ప్రామాణికత అవసరం. కనుక ఆధారాన్ని ప్రవేశపెట్టిన తర్వాత మీ మాటను వినిపించండి, కానీ ఆధారం లేకుండా ఏ మాటను వినిపించకండి. ఒకవేళ నేను చెబుతున్నాను అల్లాహ్ అర్ష్ మీద ఆసీనుడై అంటే నా దగ్గర ఆధారం ఉండాలి, ఖురాన్ ద్వారా కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీసు ద్వారా కానీ. కనుక ఖురాన్ ఆధారం మీ ముందుంది. ఆ తర్వాత కింద ఒక ఆధారం అని పేర్కొనడం జరిగింది. అల్లాహ్ తన జ్ఞానం మరియు శక్తితో సమస్తాన్ని పర్యవేష్టించి ఉన్నాడు. ఏమిటది? హువ మఅకుం ఐనమా కుంతుం. ఓకేనండి. ఈ రెండు ఇన్షాల్లా మీరు రేపు కంఠస్థం చేసుకొని రావాలి.